ఈ వీడియోలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ విజయవాడ విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తుంది. విజయవాడ నుండి విశాఖపట్నం ప్రయాణించేటప్పుడు 12718 గాను, విశాఖపట్నం నుండి విజయవాడకు ప్రయాణించేటప్పుడు 12717 నెంబర్లతో పిలుస్తారు. ఈ ట్రైన్ను దక్షిణ మధ్య రైల్వే శాఖ 1994వ సంవత్సరం అక్టోబర్ 2న ప్రారంభించారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ విజయవాడలో ఉదయం 6:15 బయలుదేరి మధ్యాహ్నం 12:15 విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12:55 విశాఖపట్నం నుండి బయలుదేరి రాత్రి 7:15 విజయవాడ చేరుకుంటుంది. ఈ ట్రైన్ గంటకు 58 కిలోమీటర్ల వేగంతో మొత్తం 350 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి మొత్తం 6 గంటల సమయం పడుతుంది. ఈ ట్రైన్ విజయవాడలో బయలుదేరి నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్లో జనరల్ కోచ్లు, సెకండ్ సీటింగ్ కోచ్లు మరియు చైర్ కార్ కోచ్లు మాత్రమే ఉంటాయి. స్లీపర్ కోచ్లు ఉండవు. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ మొత్తం విజయవాడ డివిజన్లోనే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ట్రైన్కి సంబంధించి ఇంకేమైనా వివరాలు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.